అమెరికాలో ఉద్యోగం స్థిర నివాసం లక్ష్యంగా పెట్టుకున్న విదేశీ నిపుణులకు ముఖ్యంగా భారతీయులకు ఆందోళన కలిగించేలా ట్రంప్ సర్కార్ మరో కీలక ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. H-1B వీసా క్యాప్ పరిధిలోకి వచ్చే దరఖాస్తులపై కొత్తగా $1,03,265 అదనపు రుసుము విధించాలని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోలాండ్ సెక్యూరిటీ ప్రతిపాదించింది. ప్రస్తుతం H-1B దరఖాస్తుకు చెల్లిస్తున్న రుసుముకు ఇది అదనం. అంటే ప్రస్తుతం ఉన్న ఫీజులో భాగంగా కాకుండా ప్రత్యేకంగా ఈ మొత్తాన్ని వసూలు చేయాలన్నది తాజా ప్రతిపాదన. అమెరికా కాంగ్రెస్ నిబంధనల ప్రకారం ఏటా రెగ్యులర్ క్యాప్ కింద గరిష్టంగా 65,000 H-1B వీసాలు మంజూరు చేస్తారు. దీనికి అదనంగా అమెరికా కళాశాల నుంచి మాస్టర్స్ లేదా అంతకంటే ఉన్నత డిగ్రీలు పొందిన వారి కోసం మరో 20,000 వీసాలను కేటాయించారు. దీన్నే మాస్టర్స్ క్యాప్ లేదా అడ్వాన్స్డ్ డిగ్రీ మినహాయింపుగా పిలుస్తారు. తాజాగా ప్రతిపాదించిన $103,265 రుసుము అడ్వాన్స్డ్ డిగ్రీ మినహాయింపునకు అర్హులైన వారితో సహా H-1B క్యాప్ పరిధిలోకి వచ్చే అన్ని దరఖాస్తులకు వర్తిస్తుందని DHS తెలిపింది. అయితే H-1B క్యాప్ నుంచి మినహాయింపు పొందిన దరఖాస్తులకు మాత్రం ఈ అదనపు రుసుము వర్తించదని స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనకు సంబంధించిన నోట్ను ఫెడరల్ రిజిస్టర్లో పోస్ట్ చేశారు. అధికారికంగా ప్రచురించిన తర్వాత 30 రోజుల పాటు ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించే అవకాశం ఉంది. ఆ ప్రక్రియ తర్వాత ఈ ఏడాది చివరికల్లా కొత్త రుసుమును అమల్లోకి తీసుకురావాలని DHS భావిస్తోంది. అయితే ఈ ప్రతిపాదన న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. H-1B వీసాలపై $1,00,000 ఫీజు వసూలు చేయాలన్న ట్రంప్ సర్కార్ గత ప్రయత్నానికి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో తాజా ప్రతిపాదనలపై కోర్టులో పిటిషన్లు దాఖలయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఈ నిర్ణయం కార్యరూపం దాలిస్తే భారతీయ నిపుణులపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆమోదం పొందిన H-1B పిటిషన్లో 71% భారతీయులకు సంబంధించినవి. భారీ అదనపు రుసుము అమల్లోకి వస్తే H-1B ఉద్యోగుల నియామకంపై కంపెనీల ఖర్చు గణనీయంగా పెరిగే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ IT, టెక్నాలజీ నిపుణుల్లో ఆందోళన నెలకొనే అవకాశం ఉంది. మరోవైపు అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులకు కీలకమైన F-1 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT ప్రోగ్రాం పైన కొత్తగా దాదాపు $1,00,000 రుసుము విధించే అంశాన్ని ట్రంప్ సర్కార్ పరిశీలిస్తున్నట్లు న్యూయార్క్ చెందిన ప్రముఖ ఇమిగ్రేషన్ లా సంస్థ ప్రోగోమెన్ పేర్కొంది. పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు F-1 వీసాతో అమెరికాకు వెళ్లి చదువు పూర్తి చేసిన తర్వాత OPT ద్వారా తమ రంగాల్లో ఉద్యోగ అనుభవాన్ని పొందుతున్నారు. దీంతో H-1Bతో పాటు OPT పైన భారీ ఫీజులు అమల్లోకి వస్తే అమెరికాలో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను లక్ష్యంగా పెట్టుకున్న భారతీయులపై ఆర్థిక భారం భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.